अस्मद्गुरुभ्यो नमः। काश्यपान्वयसञ्जातं नारायणपदाश्रितं श्रीमन्नारायणं वन्दे यतीश्वरश्रियाजुषम्। आपदामपहर्तारं दातारं सर्वसम्पदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहम्। मनोजवं मारुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वानरयूथमुख्यं శ్రీరామదూతం శిరసా నమామి. భగవంతుడి రామచంద్రుడి సౌందర్యం అరువు తెచ్చుకుందో మంత్రజపాలు చేస్తూ వచ్చిన సౌందర్యం కదది. ప్రపంచంలో ఉండే అన్ని అందాలకి అందాలని అరువివ్వగలిగిన అసలందం అది, మూలకందం. జగన్మూలకందం ముకుందం అంటారన్నమాట. ఈ సృష్టిలో ఉండే సకల సౌందర్యాలకి ఆయన మూలకందుడు. ఎంత గొప్పవాడు ఆ భగవత్ సౌందర్యం అంటే, ప్రపంచంలో చాలా సుకుమారమైనవి పుష్పాలు. ఆ పుష్పాల్లో కూడా బాగా సుకుమారమైంది పద్మంట. దేవతా పుష్పం కదా పద్మం అంటే. ఆ పద్మంలో కూడా మధ్యలో పుప్పొడి ఉంటుంది, పౌడర్. అది ఎంత సుకుమారంగా ఉంటుంది, పువ్వు రేకు కంటే ఇంకా సుకుమారంగా మెత్తగా పౌడర్లా ఉంటుంది. ఆ పుప్పొడి ఒంటి మీద పడితే కందిపోయేంత సుకుమారం లక్ష్మీదేవిది. ఆ లక్ష్మీదేవి తన చేతులతో ఒత్తితే కందిపోయేంత సుకుమారం భగవంతుడిది. అంత దివ్యమైనటువంటి అద్భుతమైన సౌందర్య రాశి అయి ఉంటాడు పరమాత్మ. రామావతారంలో అసలు రామ సౌందర్యాన్ని ఎన్ని సందర్భాల్లో ఆస్వాదించారో అందరూ కూడా. ఎట్లాంటి వాళ్ళు ఆనందించారు రామ సౌందర్యాన్ని చూసి అంటే, విశ్వామిత్ర మహర్షి 10,000 దివ్య సంవత్సరాలు తపస్సు చేసి బ్రహ్మర్షి అయి సృష్టికి ప్రతిసృష్టి చేసి గాయత్రీ మంత్రాన్ని ద్రష్టయ్యి దర్శించినటువంటి మహానుభావుడు ఒక్క హుంకారం కొడితే తాటక వెళ్ళి ఎంతో దూరం పడింది ఎగిరి. అంత శక్తి ఉంది, ఏమనలా ఇంకా నోట్లో నుంచి అన్నాడు అంతే. హుంకారానికి ఎగిరి వెళ్ళిపోయి పడింది. ఏష విగ్రహవాం తపహ అని కీర్తించాడు శతానందుడు. విగ్రహం తపస్సంతా ఒక రూపం ధరిస్తే అది ఈ విశ్వామిత్ర భగవానుడేనయ్యా అని. అట్లాంటి వాడు విశ్వామిత్ర మహర్షి. పేరుకి అర్థం తెలుసునా? విశ్వా ప్లస్ అమిత్ర, అసలు అర్థం అది. భాష ప్రకారం విశ్వానికి అమిత్ర అంటే మిత్రుడు కాదు ఇతను, చెడు పనులు చేస్తున్నాడు. అంటే ఆయన అంతకుముందు తన గొప్పతనాన్ని చాటాలి అనుకొని కోపం వచ్చిన వాళ్ళ మీద తపశక్తిని ప్రయోగిస్తూ ఎన్నో పనులు చేశాడు కదా. త్రిశంకువుని పైకి పంపించడం, సృష్టికి ప్రతిసృష్టి చేస్తూ స్వర్గాన్ని చేస్తానని, అన్యం ఇంద్రం కరిష్యాం, నేను కొత్త ఇంద్రుని సృష్టిస్తానని, ఇలాంటి కొన్ని కార్యాలు ఆయన చేసినప్పుడు అరే ఇట్లాంటి పనులు చేస్తున్నాడు ఈయన విశ్వానికి అమిత్రుడు అని ఆ పేరు పెట్టారు అప్పుడు అందరూ కలిసి. కానీ ఆయన ఎంత గొప్పవాడయ్యాడో తరువాత అంటే, బ్రహ్మదేవుడే వచ్చి నువ్వు బ్రహ్మర్షివయ్యా అని కీర్తించాడు. తను ఒకే జన్మలో తన వర్ణాన్ని, తన దేహపు యొక్క స్థితిని మార్చేసుకొని బ్రహ్మత్వాన్ని పొందాడు. ఇది సృష్టిలో ఇంకెవరికి సాధ్యం కాల, ఆయనకి సాధ్యమైంది. అట్లాంటి బ్రహ్మర్షి అయ్యాడు. అలాంటి బ్రహ్మర్షి అయినటువంటి వాడు ఆ తరువాత సాక్షాత్తు నారాయణుడే రాముడై పుడితే రామావతారంలో రామచంద్రమూర్తి చేతులు కట్టుకొని, నేను నీకు కింకరుణ్ణి, నువ్వు ఆజ్ఞాపించు యథేచ్ఛగా, ఏం చెబితే అది నీ ఆజ్ఞ పాటిస్తామని రామలక్ష్మణులు ఇద్దరు చేతులు కట్టుకొని నీ కూర్చున్నారు ఒక ఋషి ముందు. అంటే సాక్షాత్ భగవంతుడు దిగొచ్చి మానవుడిగా అతడి ముందు చేతులు కట్టుకుని కూర్చున్నాడంటే ఎంత గొప్పవాడయ్యాడండి. ఇంత గొప్పవాడై రాముడికి సకల శస్త్రాస్త్ర విజ్ఞానమంతా ప్రసాదించి, దివ్యాస్త్రాలన్నీ ప్రసాదించి రామార్పణం చేసి, అతిబల విద్యలు రాముడికి నేర్పించి, రాముణ్ణి మిథిలా నగరం దాకా తీసుకుని వెళ్ళి శివధనుర్భంగాన్ని గావించి, రాముడికి సీతమ్మతో కళ్యాణం చేసి ఇంకా మళ్ళీ రామాయణంలో కనపడ్డాడు. అంటే మొత్తం వేదసారమంతా కూడా ఆచరించినటువంటి మహానుభావుడు. తపశ్శక్తి అంతా సాధించాక దాన్ని ఏం చేయాలి మనం? పూజ చేశాక, పూజ అంతా అయిపోయాక ఒక శ్లోకం చెప్తామండి. కాయేన వాచ మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి ఏతత్ సర్వం శ్రీకృష్ణార్పణమస్తు అంటాడు. గీతలో చెప్పాడు, నువ్వేం చేసినా అది నాకు అర్పిస్తూ చెయ్యి. ఆ ఫలితాన్ని ఎత్కరోషి యదస్నాసి యజ్జుహోషి దదాసి ఎత్ తపస్యసి తత్కరుష్వమదర్పణం. నువ్వు ఏం చేసినా, నువ్వు యజ్ఞం చేయి, హోమం చేయి, తినేది ఏం చేయి, ఆ కార్యం యొక్క ఫలమును నాకు కృష్ణార్పణ భావంతో అర్పించమంటాడు. గీతలో చెప్తాడు ఇది మాట. ఇది ఆచరించి చూపించాడండి విశ్వామిత్ర భగవానుడు. నిజానికి మనం భగవద్గీతని
పెట్టుకోకుండా, ఇందాక గుండె అండి భగవద్గీత. భగవద్గీతని పెట్టుకొని రామాయణ భారత భాగవతాదులను అర్థం చేసుకోవాలి. వీటన్నింటికి ఒక ఇంటర్లింకింగ్ ఉందండి. భగవద్గీతకి లక్షణ గ్రంథం అని పేరండి. లక్షణాలు భగవద్గీతలో ఉంటాయి, కానీ దానికి ప్రాక్టికల్స్ రామాయణంలో ఉంటాయి, భారతంలో ఉంటాయి, భాగవతంలో ఉంటాయి. సుమారు 7వ తరగతి చదువుకునే సందర్భంలో మేము భగవద్గీత మొట్టమొదటిసారి అందులో ఒక శ్లోకం కనిపించింది 9వ అధ్యాయంలో. కౌంతేయ ప్రతిజానీహి నమే భక్త ప్రణశ్య. ఇది కృష్ణుడు అర్జునుడు అన్న మాట. ఓ అర్జున, నా భక్తుడు నశించడు, నువ్వు ప్రతిజ్ఞ చేయి అంటాడు. ఇది కింద కామెంటరీ, కింద తాత్పర్యంలో రాయబడింది ఈ మాట. 7వ తరగతి చదివేటువంటి సందర్భం, వయస్సు. అప్పుడు భగవద్ అనుగ్రహం వల్ల వచ్చిన ఒక సందేహం, భరోసా ఇచ్చేవాడు కదా ప్రతిజ్ఞ చేయాలి. అర్జున, నా భక్తుడు ఎప్పుడు నశించడు, నేను ప్రతిజ్ఞ చేసి చెప్తున్నా అనాలి కృష్ణుడు. కానీ అలా అనకుండా కౌంతేయ ప్రతిజానీహి, అర్జున నువ్వు ప్రతిజ్ఞ చేయి, నమే భక్త ప్రణశ్యతి, మే భక్త న ప్రణశ్యతి, నా భక్తుడు నశించడు అని ఈయన అంటాడు. ఇదేంటి, నా భక్తుడు నశించడు, అహం ప్రతిజానీహి, నేనే ప్రతిజ్ఞ చేస్తాను అనొచ్చు కదా, నువ్వు చేయమంటాడేంటి, చూడటానికి వచ్చిన వాడిని అంటాడేంటి, మాట ఇచ్చేవాడు కదా ప్రతిజ్ఞ చేయాలనే సందేహం మాకు వచ్చి, అప్పుడు మార్కెట్లో దొరుకుతున్న రకరకాల భగవద్గీతలు కొని, ఒక 7-8 రకాల భగవద్గీతలను కొని, అందులో ఎక్కడైనా ఈ ప్రశ్నకు సమాధానం ఉంటుందేమోనని చూసాం. ఎక్కడా లేదు. మాకు ఒక విషయం అర్థమైంది. మేము అదృష్టవంతులం, భగవంతుడు ఈ సందేహం అన్న తెప్పించాడు. ఆ పుస్తకాలు రాసిన వాళ్ళ కనీసం ఆ సందేహం కూడా రాలేదు. ఆ స్టేట్మెంట్లో చాలా కాంప్లిసిటీ ఉంది, చాలా ఆలోచించాల్సిన గాంభీర్యత, దాని లోపల ఒక వ్యంగ్యత ఉంది అందులో ఆ స్టేట్మెంట్లో. ఆ తరువాత భగవద్ అనుగ్రహం వల్ల భగవద్ రామానుజుల వారు 1000 సంవత్సరాల క్రితం భగవద్గీతకి వ్యాఖ్యానం చేస్తూ ఈ ప్రశ్నని వారే వేసి, అంటే చూడండి 1000 సంవత్సరాల తరువాత ఒక ఊళ్ళో 7వ తరగతి చదువుకునే ఒక అబ్బాయికి ఈ ప్రశ్నకి రావచ్చని అంత యాప్ట్గా 1000 ఏళ్ల క్రితం. అందుకు జగద్గురువులు అయ్యారు. జగదాచార్యులు జగద్గురువులని ఊరికే అనరు. ఏదో ఆకార పుష్టో ఇంకొకటి ఉంటే వాళ్ళనందరినీ మనం అలా పిలిచేసేయం. ఎందుకు పిలుస్తామంటే, ప్రపంచంలో ఏ వ్యక్తికైనా ఏ కాలానికైనా సార్వకాలీనంగా సార్వత్రికంగా జనీనంగా ధర్మం యొక్క స్వరూపాన్ని విశదీకరించగలిగే విశాలమైనటువంటి బుద్ధి, విశాలమైనటువంటి జ్ఞాన సమృద్ధి ఏ మహనీయులకు ఉంటుందో వాళ్ళని మనం అలా పిలవగలుగుతాం. అంటే 1000 ఏళ్ల క్రితం భగవద్రామన్ వారు ఈ ప్రశ్న ఆయన వేశారండి భగవద్గీతలో. ఎందుకు ఈ మాట అన్నాడు? అర్జునుడు కదా, వింటానికి వచ్చిన అర్జునుడిని నువ్వు ప్రతిజ్ఞ చేయి అంటాడేంటి పెద్ద మనిషి, ఈయన కదా భరోసా ఇవ్వాలి అంటే దానికి అర్థం భగవద్గీత చెప్పదండి. అందుకు భగవద్గీత లక్షణాలు మాత్రమే ఉంటాయండి. భగవద్గీతలో ఈ శ్లోకం అర్థం మనకు రావాలి అంటే భారతంలోకి వెళ్ళాలి. భారతంలో ఒక సంఘటన ఈ శ్లోకంలో ఈయన ఎందుకు ఇలా మాట్లాడాడు చెబుతుంది. ఏం సంఘటన? నేను అసలు ఆయుధమే పట్టనని ప్రతిజ్ఞ చేశాడు కృష్ణుడు. భారత యుద్ధంలో కేవలం సలహా ఇస్తాను, ఆయుధం పట్టను అన్నాడు ఈయన. కాదు ఆయుధం పట్టించేట్టు చేస్తాను నేను ఆయన చేతని భీష్ముడు ఒక ప్రతిజ్ఞ చేశాడు. ఇది మనకు తెలిసి ఇంతవరకు. భగవంతుడు సహజంగా స్వయంగా తన శక్తినంతా మానవాకారంలోకి తెచ్చుకున్నప్పటికీ అనేక సందర్భాలు, ఒకటిగా రెండుగా, అడుగడుగునా అనొచ్చు. రామాయణం ప్రారంభం నుంచి అడుగడుగున ఆ లోపలుండే నారాయణ పరతత్వం బయటకు వస్తుందండి. ఈ మధ్య కొంతమంది బ్యాచ్ తయారయ్యారు జ్ఞానహీనులు, రామనారాయణ అని అనకూడదుటండి. భద్రాచలంలో రామచంద్రమూర్తి ఉంటాడు. ఎంత భవ్యమైన దివ్యమైనటువంటి మన దక్షిణ భారతదేశ అయోధ్య అని పిలుస్తాం కదా, దక్షిణ భారత సాకేతపురి అంటాం భద్రాచలాన్ని. ఆ భద్రాచలంలో ఉండేటువంటి ఆ స్వామి రామనారాయణ అని ఆయనకు కళ్యాణం చేసేటప్పుడు అక్కడ ఉండే అర్చకులు చెబుతున్నారని, అలా అనకూడదని దాని మీద పెద్ద పెద్ద చర్చలు చేసే స్థాయికి తీసుకువెళ్ళారు. ఎంత ఫూలిష్ థింగ్ అండి ఇది. For more videos like this, subscribe Big TV channel.